చర్మం దగ్గరగాను లోతుగాను సిరులు ఉంటాయి. ఇవి వెయిన్స్ అంటాం, సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ అంటాము. రక్తాన్ని పైకి తీసుకెళ్తాయి గుండెలకి, ఊపిరితిత్తులకి. ఈ రక్తం అనేది వెయిన్స్ ద్వారా వెళ్తుంది కదా, ఇది పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ వెయిన్స్లో వాల్వ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇవి డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తం పైకి వెళ్లకుండా రిటర్న్ వచ్చి కాళ్ళల్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ వచ్చి చర్మం కింద కొవ్వు భాగం ఇంకా చర్మంలో చేరుకొని కాలు రంగు మారిపోయి నలుపు వచ్చి గట్టి పడిపోయి కాలు చేసినట్టు నల్లగా అయిపోతుంది. కట్టెల పొయ్యిలోంచి కట్టె తీస్తే ఎలా అవుతుందో అలా. స్టేజ్ 4 లైపోడెర్మటోస్క్లీరోసిస్ అంటాము. 5-6లో దురదలు వచ్చి గీరిన, దెబ్బలు తగిలినా మానకుండా పుండ్లాగా ఏర్పడతాయి. అల్సర్ అంటాం. ఒక్కొక్కసారి రక్తం గడ్డి కట్టింది అనుకోండి, గుండెకి బ్లడ్ చేరక గుండెకి ఊపిరితిత్తులకి ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. డీవీటీ, పల్మనరీ థ్రోంబోఎంబాలిజం అంటాం. ట్రీట్మెంట్ ఈ కాంప్లికేషన్స్ అవ్వకుండా చేయించాలి, మందులతో తగ్గేది కాదు. ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ, క్రీమ్లు, ప్యాచ్లు, స్ప్రేలు, ఆయిల్స్, జలగలతో ట్రీట్మెంట్ ఏవి కూడా పనిచేయదు. ఓకేనా? ఇది వరకు ఆ నరాన్ని కట్ చేసి తీసేసేవాళ్ళు తొడ దగ్గర నుంచి. ఇప్పుడు అలా కాకుండా కాలు నుంచి ఒక సూది ఇచ్చి, ఒక సూది ద్వారా ఒక వైర్ పైన తొడ వరకు పంపించి జంక్షన్ని పైనుంచి కింది వరకు బ్లాక్ చేస్తాం. లేజర్ అంటాము. 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 2 నుంచి 3 గంటల్లో ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం అనేది ఉండదు. ప్రాక్టికల్ సొల్యూషన్ ఇది. మందులతో తగ్గదు. చెప్పినట్టు ఆయుర్వేదం, హోమియోపతి ఏవి కూడా పనిచేయవు. చేసిన తర్వాత వారం రోజులు కాలుకి పట్టీ కడతాము. తడవకుండా చూసుకోవాలి. 3 నెలలు సాక్సులు వాడాలి. నరం అనేది గట్టిపడిపోయి కరిగిపోవడానికి 3 నెలలు టైం పడుతుంది. ఆ మారిన రంగు పూర్తిగా 100కి 100% తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది. పూర్తిగా అయితే రాదు, 100కి 100% రాదు. 10%, 20%, 30% శరీరతత్వం బట్టి. ఇప్పుడు మన చేతుల్లో ఏముంది? ఆల్రెడీ కాంప్లికేట్ అయింది. ఇంతకు మించి కాంప్లికేట్ కాకుండా ఆపడం మన చేతుల్లో ఉంది.